ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ, 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 ఏంటిదక్క? కూరలా ఉప్పేయలేదే, ఉప్పేసి కూర కలుపుకో. సరే అక్క. మామయ్య పొద్దున ఎప్పుడో వేయండు, ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు అన్నం తింటాడు, ఎప్పుడు గోళ్ళు వేసుకుంటాడు. సరే నువ్వైతే పోయే, ఆ కూరలు ఉప్పేసి కలుపుకో. సరే అక్క. మామయ్యకు ఎంత చెప్పినా అయినాడు, టైంకు తినాలి, టైంకు గోళీలు వేసుకోవాలి అని చెప్పిన. ఇంతసేపు ఊళ్ళో పోకుంటే ఏమైంది? మా మనిషి ఎటు వేయండో, ఇంకా ఇంటికి అత్తలేడు. మావా ఏమో మాటే బంగారం అయింది కదా, మాట్లాడకుండా పోతాను. లేదన్నాడు చూడలే, నేను ఏదో వేరే ఆలోచన మీద పోతాను. నీకేం ఆలోచనే? మంచిగా తినుకుంటూ ఉండేటందుకు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు మంచిగా ఉన్నారు. ఈ చిన్న కొడుకు దేశం బాయే, మంచిగా సంపాదించుకుంటా పంపించబట్టే. ఇంకేం రందే నీకు? పోంగా మంచిగానే పోయిండు అల్లుడు. 4-5 నెలల సంది పని లేదు, జీతం లేదు. ఇప్పుడిప్పుడే పనికి ఎక్కిండట. ఇది ఏముందాయా మరి, చూద్దాం ఇక. దేశం పోయిన వాళ్ళ పని ఇక అట్లే ఉంటుంది. ఆ పని ఎప్పుడు ఉంటుందో, జీతం ఎప్పుడు ఇస్తారో ఏది తెలియదు. అల్లుడు ఈడ పని లేదని ఆడికి పోయినందుకు ఆడ జీతం లేదా. ఇక చూసేటి వాళ్ళందరేమో ఆడికేంది పైసలు వస్తాయి, బాగా పంపుతాడు, సంపాదించుకుంటా అందరూ అనుకోవచ్చు. అరే వాళ్ళందరూ అన్నయ్యన్ని నువ్వు పట్టించుకుంటావా అని? అవన్నీ ఏం పట్టించుకోకు. సరేగానేమో ఆలోచించుకుంటా పోతాను ఏందే. ఇక అల్లుడు ఆలోచన ఏం లేదు కానీ, పెళ్ళైనాక 6 నెలలకే దేశం పోయాడు. మరి కోడలు ఏమనుకుంటుందో ఏమో, వాళ్ళ అవ్వగారు ఏమనుకుంటారేమో, అదే ఆలోచనతో పోతున్నా బిడ్డ. ఏమనుకుంటారే? ఇప్పుడు ఏడాది 2 ఏళ్ళు కష్టపడ్డా కానీ తర్వాత వాళ్ళే మంచిగా ఉంటారు. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. మంచిగా తినుకుంటుండు. గవెందుకు రంది పడతానవే నువ్వు? ఇక చిన్న కోడలు మనసులో ఏమున్నదో ఏమో, ఇద్దరు ఆరాన్లకు పురి కలతలేదు. ఏమోటి అంటే ఆమెటి అంటది. ఏమన్నా మాటలు అనుకున్నా, లొల్లి పెట్టుకున్నా వాళ్ళే కలిసి ఉంటారు తీయే. నువ్వు గవెందుకు ఆలోచిస్తాను? ఏం రంది పడకు. ఇంత తినుకుంటా మంచిగా ఉండేటందుకు నీకు గవెందుకే? యారాళ్ళు ఓ నాడు తిట్టుకుంటారు, ఓ నాడు మంచిగా ఉంటారు. అవి పట్టించుకోకు. అల్లుడు మా పెద్ద కోడలు అంటే జర ఇటో అటో చదరకపోతుంది. మా చిన్న కోడలు కొంచెం కైక్కు అంటది అయ్యా. ఏ కొడుకుని దేశం పంపించిన వానికి ఇట్లా ఏమన్నా కోపం కావచ్చు. గవన్నీ ఏం పట్టించుకోకు. మంచిగా ఉండు. తిన్నవా అయితే కానీ ఏటో పోయేస్తాను కదా. గాడికి పని ఉండగా పోయినా అన్నట్టు తిండే, ఇక పోయి తింటా. తిని ఆ గోళీలు ఇట్లా వేసుకోపో. తిని గోళీలు వేసుకుంటా. ఇంత ఎండ అయింది ఇంకా తినకుంటుంటావా అని? చేసిండమ్మా, మాట్లాడినా. ఏం లేదు, వట్టిగానే ఉన్నా. వీళ్ళందరు తోలినాక నువ్వేం చెప్తావు, నేనేం చెప్తా అమ్మా? వీళ్ళకి సేవ చేయడానికే ఉన్నట్టున్నది నేను ఈడ. పోనీ ఆడికొచ్చి ఉందామా అంటే, నేను వచ్చి ఉంటున్నా అని నా మీద కోపం నీ మీద తీయబట్టే వదిని. ఇక అక్కడికి వచ్చి చిటపట పెట్టుకున్నాడు ఎందుకని ఈయన ఉండాల్సి వస్తుంది. ఆడ తుర్తికో 2 వద్దులు ఉందామన్నా కూడా అస్సలు ఓర్వదేందే వదిని. ఏమోతి, ఉండే తీరు ఉంటాయి ఇక. తప్పుతుందా ఇక? సపనా సపనా మనవరాలేది మిల్కి? స్కూల్కి పోయింది మామయ్య. ఏంది ఇంకా జ్వరం వచ్చిన దాన్ని స్కూల్కి పంపుతారా? నిన్న సాయంత్రం సార్ ఫోన్ చేసి ఇలా పరీక్షలు ఉన్నాయని చెప్పలేదా, అందుకే పంపించిన మామయ్య. ఇంకా 2 రోజులైనాక మగ్గినాక ఒక్కపోనా? ఇంకా జ్వరంతో ఎందుకు పంపినావు? అన్నం తినబెట్టి గోలేసే పంపించిన. మీరేం టెన్షన్ పడకుర్రి. ఏం గోలో ఏమో, ఇంకా జ్వరం వచ్చిన పిల్లలు పంపుతారు. 2 రోజులు ఆగితే ఏం పోవు. నేను పోయి తీసుకొస్తావు. అయ్యో ఇప్పుడే వద్దు మామయ్య, తీసుకద్దుతి. 1-1:30 వరకు, అప్పటి వరకు పరీక్షలు కూడా అయిపోతాయి. సరే నేను పోయి తీసుకొస్తా. సరే గాని ఎటువై నువ్వు? గా సాయిటల్ కాడికి పోయినా, ఆ కోరణతోనే ముచ్చటనే మాట్లాడతానా. రాంగా రాజ్ కుమార్ కలిసి తోవాలా మాట్లాడడానికి కొద్దిగా లేట్ అయింది. టైము ఎంత అవుతుంది చెప్పు? అసలే ఎండాకాలం తినం. అన్నం తినకపోతివి, ఏం తినకపోతివి, గవర గవర కాదా? ఇప్పుడు తింటా, తిని పోయి ఆ పిల్లని తీసుకొని వస్తా. సరే అన్నం పెట్టుకురా మరి. పెట్టుకరా, చేయగడ కచ్చుకుంటా. కడుకచ్చుకో.
మామయ్య ఇవ్వు. సపన ఏమైంది మామయ్య? ఉప్పు ఎక్కువైందిరా బాగా. అయ్యో బాగైందా? భవానీ సరే ఉంటానమ్మ, నేను మళ్ళీ ఎత్తా. కూరలా ఉప్పు ఎక్కువైందటగా అదే వేసే తీరేసిన. అది ఎక్కువైతుందని నాకేం తెలుసక్క. కొంచెం తక్కువ ఎత్తే అయిపోవే. ఆగో నోట్లో పెట్టి రాకుంటున్నదట. పని చెప్తావు చేస్తేనేమో గిట్ల అంటావు. మరి ఏదిగా అట్లాంటప్పుడు ఎప్పుడు? అయ్యో గట్ల కాదే భవానీ, ఉప్పు ఎక్కువైతే మనం అంటే ఎట్నో అట్లా చదువుకొని తింటాం. మామయ్యకు బీపు ఉండే, ఎట్లా తింటాడే, గందుకే అంటన్నా. కూరలా ఉప్పు ఎక్కువైతే ఇది తొక్కేయి తింటాడు. మామయ్య నేను టమాటా తొక్కు నూరినా, అది వేసుకొని తిను ఇప్పటి మందం. తేప బిడ్డ తింటపో తేప. అప్పటికి మళ్ళీ ఏమన్నా కూర అడతా. ఎటు వేయను? పొలం కాడికి వేస్తాననే. మరి పోయేటప్పుడు చెప్పనన్న లేదు? ఓ చిన్న పని ఉండే, అది చూసుకొని అట్నే పొలం చూసుకొని వస్తాన. పనా? ఏం పని మీద వేను? సంతుబాబుకు పైసలు ఇవ్వాలి కానీ ఇప్పుడు లేవని 4 రోజులు ఆగమని చెప్పొస్తాన. మీ తమ్ముడు ఏం పైసలు పంపలేదా? అవి ఇట్లుంటే గట్టినా అయిపోవు కదా. వానికి ఆడ పని లేక 4-5 నెలలు అవుతుంది. ఇక్కడ నుంచి మనమే పంపేవాడి ఖర్చులకు. వాడిని పంపని ఎట్లా అడుగుతావే? నువ్వన్నది కూడా నిజమే, కానీ మీ తమ్ముడిని తోలక నువ్వైనా అయిపోవు. మీ తమ్ముడు దేశం పోయిన కాంచలి భవాని ఏం కోపం పెట్టుకున్నదో ఏమో. ఏం మాట్లాడినా చిరుబుల్లు ఆడుతుంది. ఏదన్నా మాట్లాడితే మొహం మీద కసిరించుకున్నట్టు మాట్లాడుతుంది. వాడు బాపుని చూసుకోవడానికి వ్యవసాయం చూసుకోవడానికి నువ్వు ఉండన్నా అన్నాడు. దానికి వ్యవసాయం కూడా రాదే, నేనేం చేయాలి? ఏమోతి, 2 ఏళ్ళు కట్టపడితే ఎవరి కాలం మంచిగా బతుకుతాం కదా అనుకున్నాం. ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది. రా అన్న నిందు. సరేపా. బాపు ఎటు పోతానవే? జనం వచ్చిన పిల్లలు బడికి తోలిందట. మనవరాలు తీసుకురాని పోతున్నా బడికాడికి. మిల్కీకి జ్వరం తగ్గింది బాపు, ఇప్పుడు మంచిగా ఉన్నది. పోకుండా అయితే ఏం తగ్గిందిరా? రాత్రి బాగా జ్వరం వచ్చింది. ఇంకా 2 రోజులైనాక ఒక పోనా మేము పోయి తీసుకొస్తాం. పోనీతి, ఇక నువ్వు చెప్పినా కూడా మామయ్య ఈనాడు. పోనీతి. సరే, మెల్లగా పోయి జాగ్రత్త రా. భవాని ఎటు పోతున్నవే? ఊళ్ళో మా చుట్టాల వాళ్ళు ఉన్నారు కదక్క, వాళ్ళ ఇంటికి పోతున్నా. ఇప్పుడు ఎందుకే? వాళ్ళకు పానం మంచలేదట. అమ్మ ఫోన్ చేసి చెప్పింది, పోయి చూసిరమ్మన్నది. అవునా? మరి ఆగు, బావ అన్నం తిన్నాక వడగొట్టేస్తాడు. అది కింది వడకెటో ఉండే వాళ్ళ ఇల్లు. గంత దూరం ఏం నడిచిపోతావే? ఎందుకక్క, నేను ఒకదాన్నే పోతా. పైలం మరి. సరే మెల్లగా పో. ఏది మాట్లాడినా గట్నే పొడి పొడి మాట్లాడుతుంది. నువ్వు కూసపో, అన్నం పెట్టుకత్తా. సిద్ధు బాగున్నావా బావని? బాగున్నా, నువ్వు బాగున్నావా? నేను సూపర్. నువ్వేంది ఇక్కడ? చిన్న పని మీద పోతున్నా, నువ్వు కనబడ్డావు, అందుకనే ఆగిన. అయినా నువ్వేంది ఇక్కడ? ఎటు పోతున్నావు? ఇది మా అత్తగారు ఊరు. మీ అత్తగారు ఇంత చిన్న పల్లెటూరులో ఉంటారా? అవును. సర్లే గాని ఒక్కదాని ఎటు పోతున్నావు? చిన్న పని మీద. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, సైడ్కి పోయి మాట్లాడదాం. ఇంకేంటి భవాని, చాలా ఏళ్ళైంది కదా కలిసి, అందుకే అక్కడ డిస్టర్బెన్స్ ఉంది, సైడ్ మాట్లాడదామని తీసుకొచ్చిన. అయ్యో పర్లేదు, చెప్పు సిద్ధు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు? నాదేముంది భవాని, ఒక బిజినెస్ ఉంది, షాపింగ్ మాల్ చూసుకుంటా. అవునా? అవును. స్టాక్ గురించి ఇటు వేరే ఊరు వెళ్తుంటే నువ్వు కనబడ్డావు, అందుకే వచ్చి మాట్లాడినా. సర్లే, మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన ఫారెన్లో ఉంటాడు. వావ్ సూపర్, సాఫ్ట్వేరా?
ఆహా కాదు, ఇక్కడ ఏం వర్క్ లేక ఫారెన్ వెళ్ళిండు. వర్క్ లేక ఫారెన్ వెళ్ళిండా? ఉమ్. అయినా నువ్వేంది భవాని, స్కూల్ డేస్లా కాలేజ్ డేస్లా ఎంత మంచిగా రెడీ అయ్యేదాన్ని, డ్రెస్సింగ్ ఎంత బాగుండేది. ఇప్పుడేంది ఇంత బక్కగా అంత నార్మల్ శారీలు ఉన్నావు? ఆడపిల్ల అదృష్టం పెళ్ళైనాకనే బయటపడుతుంది అంటారు. మా అత్తగారు వాళ్ళు కొంచెం పూర్, నా అదృష్టం గిట్లున్నది, ఏం చేద్దాం. మీ అత్తగారికి లేకపోతే ఏంది భవాని, ఫ్రెండ్గా నేను లేనా? నీకు ఈసారి వచ్చేటప్పుడు ఒక మంచి శారీ తీసుకొస్తా. శారీయే కాదు, దానికి బెస్ట్ జ్యువెలరీ కూడా ఇస్తా. ఓకేనా? నిజమా సిద్ధు? నిజం భవాని. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. డాడీ, ఇంకో 2-3 డేస్లో వచ్చేస్తుంది. సరే డాడీ, నేను ఫ్రెండ్తోనున్నా, నేను మళ్ళీ చేస్తా. ఓకే. మా డాడీ భవాని, చెప్పినా కదా స్టాక్ గురించి వచ్చినాను. ఇంకా ఏంటి విశేషాలు? నేను వెళ్తా సిద్ధు. ఇక కలవ కలిసినావు భవాని, నీ నంబర్ ఇవ్వవా? సరే తీసుకో. 790. ఓకే సిద్ధు. మమ్మీ వచ్చినా బిడ్డ, ఎగ్జామ్ మంచిగా రాసినావు నాని? మంచిగా రాసిన. జర తక్కువైందా? తక్కువైంది, అద్దంటే తాతయ్యనే తీసుకొచ్చిండు. తాతయ్య నీకు చిన్న చీమ కుడితేనే తట్టుకోలేడు, అసోంటిది నీకు జ్వరం వస్తే చూసుకుంటుంటాడు బిడ్డ, అందుకే తీసుకొచ్చిండు. బాపు ఎండలో వేచాం, కొద్దిసేపు అనుకోపో. సప్న బాబు నీళ్ళు. సరే మిల్కి డ్రెస్ చేంజ్ చేసుకుంటుందా బిడ్డ? భవాని ఫోన్ వస్తుంది, ఇది ఎటువైంది? మిల్కీ, మమ్మీ చెప్పు. పిన్నిది ఫోన్ వస్తుందిరా, బాబాయ్ ఫోన్ చేస్తాడు కావచ్చు, పిన్నికి ఫోన్ ఇపో. ఎటువైందో సరే. బయట ఉండవచ్చు, చూన్నానా? తాతయ్య పిన్నేది? గటు ఇంటారుగా సంజనమ్మకాన పని చేసుకుంటాంది. పిన్ని పిన్ని ఫోన్ వస్తుంది. ఎవరి బిడ్డ ఫోన్ చేసింది? కొడుకేనా? అవును మావయ్య. సరే సరే మాట్లాడు. సరే మంచిగా తినవా? నేను మాట్లాడతా. హాయ్ సిద్ధు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. నేను మొన్న మనం కలిసిన ప్లేస్లో ఉన్నా, చిన్న పని మీద ఈ ఊరికి వచ్చిన. ఏంది, మా ఊరికి వచ్చినావా? అవును, వస్తావా ఒకసారి? సరే వస్తా. ఓకే. అక్క అక్క, ఏందే భవాని? మొన్న మా చుట్టాలకు పానం మంచలేదని చెప్పినా కదా అక్క, మా అమ్మ మళ్ళా ఫోన్ చేసింది, ఒకసారి పోయి చూసేత్తా. పోయేస్తావా? పని తీరితే నేను కూడా అత్తే మంచిగానే ఉండే, కానీ నాకేమో పని తీరకపాయే. సరే పోయిరా, పోయే, నేను మళ్ళీసారి వచ్చి చూసేస్తా.
సరే అక్క పోయేత్తా. మెల్లగా పో. అయినా బిడ్డ రోడ్డు పూర్వంగా మెల్లగో. సరే మావయ్య. హాయ్ సిద్ధు. అగో హాయ్ భవాని. అవును ఏమైంది ఇంత లేటు? చాలాసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అవునా, ఏం చెప్పినావు? చుట్టాల ఇంటికి పోయేత్తా అని చెప్పొచ్చిన. అట్లెందుకు చెప్పినావు భవాని? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పొచ్చుగా. ఏంది ఫ్రెండ్ని కలిసొత్తా అని చెప్పాలా? అన్న చెల్లెలు కలిసిపోతేనే అపార్థం చేసుకునే లోకంలో బతుకుతున్నాం. ఇక ఫ్రెండ్ని కలిసొత్తా అని చెప్తే ఇంకేమన్నా ఉన్నదా? అసలే మా ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అమ్మో మా బావ. మీ బావ అయితే ఇంతగానో భయపడాలనా? నీతోటి ఇప్పుడు ఇక్కడ మాట్లాడంగా మా బావ చూస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? లేనిపోని అనుమానాలు వస్తాయి. పోనీ కానీ నీకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అవును. ఏంటిది అది? మొన్న చెప్పినా కదా నీకోసం ఒక మంచి పట్టు చీర. వావ్, బాగుంది. పట్టుకో. అబ్బా బాగుంది సిద్ధు. చైన్ కూడా మంచిది. నువ్వు అప్పటికిప్పటికి ఏం మారలేదు సిద్ధు. అదే హెల్పింగ్ నేచర్. అందరూ నా వాళ్ళే అనుకుంటావు. చైన్ కూడా మంచిగా ఉంది. అవునవును. అంతేకాదు నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఇంకో సర్ప్రైజా? ఏంటది? రింగ్. ఇది నా కోసమేనా? నీకే. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. మా వాళ్ళందరికి చెప్పి మీ షాపింగ్ మాల్కే రమ్మంట. చీర అయితే బాగా నచ్చింది సిద్ధు. భవాని, నిన్న రోజు ఆ నార్మల్ శారీలా చూడలేకపోయినా, అందుకే ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నావా? అవును. చిన్న పని ఉంది ఊర్లో, అలాగే నీకోసం తెచ్చినట్టు ఉంటుంది, నిన్ను కలిసినట్టు ఉంటుందని తీసుకొని వచ్చి. ఓ భవాని, మనం బయటికి వెళ్దామా కూల్ డ్రింక్ తాగడానికి? ఏంది? నేను నీతోని ఊరు దాటి కూల్ డ్రింక్ తాగడానికి బయటికా? అమ్మో నేను రాను సిద్ధు, ప్లీజ్ అర్థం చేసుకో. కావాలంటే నిన్నే మా ఇంటికి తీసుకుపోతా, వీలు చూసుకొని, సరేనా? సరే సర్లే, నువ్వు ఇబ్బంది పడ. ఎంతైనా నువ్వు గ్రేట్ సిద్ధు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సిద్ధు. నువ్వు లైఫ్లో మంచిగా సెటిల్ అయినావు. మంచిగా గోల్డ్ చైన్, బైక్, ఐఫోను, మంచి బిజినెస్. నువ్వు నిజంగా చాలా గ్రేట్. కానీ నా లైఫే. భవాని, ఈ సెటిల్మెంట్ అంతా కామన్. ఇంకా ముందు ముందు చూడు ఎట్లుంటుందో. సరే నేను వెళ్తా ఇక. అయ్యో, కాసేపు ఆగచ్చు కదా భవాని. లేదు
ఇంట్లో పని ఉన్నది, మళ్ళీ నేను ఎక్కువసేపు పోతే ఎక్కడికి పోయినా ఏందా అని మా అక్క అడుగుతుంది. నేను పోయేస్తా. బాయ్. సరే. థ్యాంక్ యూ. అగో భవాని వచ్చినవానే? అగో ఏంటిదే ఇది? ఇది అక్క, అది అది ఏమైంది? ఏం లేదక్క. మరి అవి ఏంటిదనంటే తడబడతావు? ఇది నేను మా చుట్టాల ఇంటికి పోయినా కదా, అక్కడికి మా అత్తమ్మ బిడ్డ వచ్చింది, అది కొనుకొచ్చింది నా కోసం. ఏంటిదే? పట్టు చీర అక్క. పట్టు చీరనా? ఆ. అవునా, సరే తీయే. ఆ చీర ఇంట్లో పెట్టి ఆడ బోలెత్తాను తోమే, నాకు వేరే పని ఉన్నది. సరే అక్క, తోముతా. సరే చీర ఇంట్లో పెట్టిరాపో. సరే అక్క ఏమైందే? బాగా వచ్చిండా? వచ్చిండు. ఎందుకే? ఏం లేదక్క, కనబడకపోయేసరికి అడిగినాకంతే. వచ్చిండే, అన్నం తిని ఒరిగిండు. సరే పో చీర ఇంట్లో పెట్టుకోపో. భవాని ఏంటిదక్క? నేను మమతక్కోళ్ళ ఇంటి దాకా పోయేత్తా. ఎందుకక్క ఇప్పుడు? కొంచెం పని ఉన్నదే, అందుకే పోతాన్నా. ఏం పను? నాకు ఎప్పుడందా అక్క? చెప్పరాంది ఏం కాదు, కానీ తర్వాత చెప్తా తీయే, నేను పోయేత్తా. కదే అన్ని గిట్లనే, తర్వాత చెప్తా, రేపు చెప్తాతి, నాకేం చెప్పకుర్రక్క. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నా అని మర్చిపోరు మీరు. ఆగో, నీకేం చెప్పకుంటున్నామే? నీకేం ముచ్చట చెప్పలేదని? అన్ని ముచ్చట్లు చెప్పిర్రాక్క నాకు. ఏం దాచినవే నీ దగ్గర? మొన్న నా మొగడు ఫోన్ చేస్తే సాటుకోయి మాట్లాడిండు బావ, నాకు ఫోన్ చేయలే. ఏం మాట్లాడిర్రో మీరు నాకు ఒక ముచ్చట నన్ను చెప్పిర్రా? మీకు మీరే గోడ సాటుకోయి గుసగుసలు పెట్టుకున్నారు. అయ్యో, గీ ముచ్చటకేనా నేను వానేది? అక్కడ నీ మొగనికి పని లేక జీతం తక్కువ ఉందని బాధపడతాండే. ఈ ముచ్చట నీకెట్లా చెప్పమండో చెప్పు. నీకు తెలిస్తే నువ్వు బాధపడవా? అందుకే చెప్పలే. నేను బాధపడతా అని చెప్పలేదో, నాకు తెలిస్తే ఆయన ఇక్కడికి రమ్మంటా అని భయం కొద్దే చెప్పలేదో. ఎవరికేం తెలుసు? ఆయననేమో అక్కడ సంపాదించట అనుకున్నాడు, నేనేమో ఇక్కడ సాకిరీ చేస్తా అనుకున్నా. మీకేంది? మీరు మాత్రం ఆలు మొగలు కలిసి సంతోషంగా ఉంటారు. మా బతుకులే గిట్ల పాడైనాయి. ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఎందుకే భవాని గంత గంత మాటలు మాట్లాడతాను? అయినా నీ మొగన్నేమన్నా మేము బలవంతంగా తోలినవానే? నాకు వ్యవసాయం చేయరాదు, నువ్వు ఇక్కడ ఉండు అన్నా నేను దేశం పోతా అని నీ మొగడిచ్చిన మొగడే వేయండు కాదే. మేమేమన్నా తోలినావా? ఏం పౌడో ఏమో, ఆయన దేశం నుండి సంపాదిస్తుండన్న పేరే గాని ఆయన గల్ల చీరలు లేవు, ఆయన గల్ల నగలు లేవు. మంది మొఖాలు చూసుకుంటా బాధపడుడైతుంది. ఎందుకే భవాని ఈ మీద మీద మాటలు మాట్లాడతాను? నీ మొగడు దేశం పోయినాక అక్కడ ఖర్చులకు పైసలు లేవంటే ఈ నుంచే మనం పంపుతీవి. అది అర్థం చేసుకున్నట్టు ఇదెందుకు అర్థం చేసుకుంటలేవే? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గిట్లనే కోపాలు వస్తాయి అక్క. గందుకే ఇన్ని రోజులు ఏది మాట్లాడక చూసుకుంటున్నా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఏం చేస్తాం ఇక. పిసదా మంచిదా? అసలు ఏం మాట్లాడుతుందో దీనికన్నా అర్థమైతుందా? చెప్తే బాధపడుతుంది కదా, దీనికి తెలుసుడు ఎందుకని మేము సపడెక్కుంటే ఇదేమో అన్ని మీద మీద మాటలు మాట్లాడుతుంది. ఏం మనిషో ఏమో, ఎప్పుడు మారుతుందో ఏమో. ఛీ.
ఇక రా ఎండగొడతాను దారి అత్తన్న మామయ్య ఏందే బాపు అది ఒక్కళ్ళిద్దరు కలిస్తే కాదు బిడ్డ రేపు నలుగురు పెట్టి కథం చెప్పిర్రి సరే మామయ్య పిలుద్దాంతి రేపు ఇంకా ఇంటి పక్క వాళ్ళు పచ్చాక ఇంటికి వచ్చి చెప్పిర్రి రమ్మని బోనాలు చేసుకుంటున్నామని పోవద్దా మీరు పోయేత్త అయిపోగా ఇలా రాకుంటేమో చేన్లా పని బాగున్నది కదా మామయ్య అందుకే వచ్చిన భవానికి చెప్పిన పోయే అని మరి అది పోతుందో ఏం చేస్తుందో నేను చెప్పినప్పుడైతే నాకు క్షీర మంచలేదు రైక మంచలేదు అన్నది ఒకవేళ అది పోకపోతే ఇంటికి పోయినాక ఆ వదినకు నేను ఒక్కడుగు పోయి కలిసి వస్తా చిన్న కోడలు ఎప్పుడు కాదు ఆలోచన బట్టలు కావాలి నగలు కావాలి పైసలు కావాలి అవిటి ఉన్న ఆరాటం ఈ పని మీద లేదు ఎంత చెప్పినా కానీ ఈయనది చెప్తే పట్టించుకోదు పని ఏమన్నావు అని అటుకే వస్తుంది ఇట్లా పని చేసుకుంది దానికి ఏమైనా చెప్తే వినేటట్టుందా మామయ్య నేను ఏమనక ముందే నా మిన్నేగా సురుకుంటదాయే మనం లేనోళ్ళమని లేనోళ్ళ ఇంటి కోడలనైనా అని బాగా చిన్నతనం అవుతుందట దానికి నాతోటి ఒకళ్ళిద్దరు అన్నారు ఇక గసొంటి మనిషితోటి ఏం మాట్లాడతాం ఎంత అని చెప్తాం ఇక దానికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో ఎప్పుడు మారుతుందో ఈ చిన్నోడు వచ్చేదాకా మనం ఓపిక పట్టాలి ఏమనొద్దు దాన్ని ఏమన్నా ఏం మంచిగా ఉండదు అంత దాన్ని మనం ఎందుకంటాం కడుపు మామయ్య? చెప్తే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది గంతే తీరి సరే పోదామా ఇక మరి ఏ పోదాం పని బాపు ఇప్పటిదాకా ఏం చేసినావు ఆడ గడ్డి ఉండే బిడ్డ ఒడ్డుకు కోసేసిన అదంతా ఒడ్డు పోన కోసేసి వచ్చి కాజాలు కడుక్కున్నాయి ఇక. సరే పోదాం పారి పోదాం రేపు మరి. కైకిలోలం పిలుస్తా సరే రేపు నలుగురు రమ్మని ఆయనతో కథం చేస్తాం రా సరే మామయ్య ఉన్నారా ఎవరైనా? హలో ఉన్నారా? నేను కరెక్టే వచ్చిన. నువ్వేంది సిద్ధు ఇక్కడ? మీ ఇంటికే వచ్చిన భవాని. ఎండ కొడుతుంది, పద లోపలికి వెళ్ళి. నువ్వు ఆగు సిద్ధు, నువ్వు ఇప్పుడు వచ్చినవేంది? మా ఇంట్లో ఎవరు లేరు. అయితే ఏమైతుంది? అది నీకు అర్థమైతలేదు. నువ్వు ఇట్రా.